ఇన్ని రోజులు నేను లేకుండా ఎలా ఉన్నావు జాను? ఎలా ఉన్నావు? ఓ, జాను లేకుండా జే ఉండగలడు అనుకున్నావా? చూడు, నా మీద దిగులుతో ఎలా ఎలా చిక్కిపోయావు. చెప్పేది నీకేరా? నా కూతురు మీద నుంచి చైతి! నా కూతుర్ని నువ్వు ముట్టుకోకూడదురా. తనను తాకే అర్హత కూడా నీకు లేదు. ఇన్ని రోజులు నీ అతి వినయం, నీ నయవంచనతో కూడిన సంస్కారం, నీ కపటమైన ప్రేమను చూసి మావయ్య, జానుపై నా ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నానుగా. నన్ను మాట్లాడి ఇన్ని రోజుల నుంచి నా కూతురు నీ దగ్గర సంతోషంగా ఉంది, మహారాణిలా బ్రతుకుతుందని మేమందరం మురిసిపోయాంరా. కానీ నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో నా కూతురు నాతో చెప్పేదాకా నాకు తెలియలేదే అని లోపలే నేను ఎంత నరకయాతను అనుభవించాలో నీకు తెలుసా? అందుకే ఒక్క నిమిషం ఇంతసేపు మీరు మాట్లాడారు కదా, నేను విన్నాను కదా. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు కూడా వినండి. వినడం కాదు, వినాలి. జాను, ఇన్ని రోజుల మన జీవిత ప్రయాణంలో ఏ రోజైనా, ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా నిన్ను భార్యలా చూశానా, మహారాణిలా చూశానా? మహారాణిలాగే చూశాను కదా. సరే, అది వదిలే. నువ్వు కోరిన కోరికను ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? లేదు కదా. సరే, ఇవన్నీ కాదు. నీకేదైనా చిన్న దెబ్బ తగిలితే నీ కళ్ళల్లో నుంచి రావాల్సిన నీళ్లు నా కళ్ళల్లో నుంచి వచ్చేవా, రావా? జైసర్ ఏం చేస్తున్నారు? జైసర్ చేయి తీయండి. చెప్పు జాను. తులసి గారు, కనీసం మీరైనా చెప్పండి. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు మీరు వద్దు అని ఇంట్లో నుంచి కూడా బయటికి పంపారు. అనరాని మాటలతో మాట్లాడారు, అవమానించారు, హింసించారు, హేళన చేశారు. మీ అత్తగారి వల్ల మీరు ఎంత నరకయాతన అనుభవించారో మీకు తెలుసు. కానీ నా వల్ల మీ చెల్లెలు ఎప్పుడైనా అలా బాధపడిందా? లేదు కదా. మీ నాన్నకు మీరే చెప్పండి. ఏం చెప్పమంటారు? చెప్పండి, ఏం చెప్పమంటారు? మీరు చెప్పింది
అబద్ధం అని చెప్పమంటారా, నిజం అని చెప్పమంటారా? ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తారింట్లో పరిస్థితి ఎలా ఉన్నా తన భర్త పంచే ప్రేమతో ఆ భార్య చాలా సంతోషంగా ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు నా భర్త నాకు అష్టైశ్వర్యాలు ఇవ్వకపోవచ్చు, అంతఃపురంలో పెట్టకపోవచ్చు, కానీ వీటన్నింటికంటే విలువైంది తన ప్రేమ నాకిచ్చారు. తన గుండెల్లో నా కోసం గుడి కట్టారు. ఆ ప్రేమని దేంతో వెలగట్టగలరు చెప్పండి? నేను చూపించింది కూడా అదే కదా. కాదు కాదు, మీరు నా చెల్లిని ఒక పంజరంలో చిలకలా పెట్టారు. తను నడిచినా, మాట్లాడినా, నవ్వినా, ఏం చేసినా సరే అనుమానించారే తప్ప ప్రేమించలేదు. ఒక్క విషయం చెప్తాను వినండి. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు. అనుమానం ఉన్న చోట ఆడది స్వేచ్ఛగా బతకలేదు. అందుకే నా చెల్లెలు కూడా మీ దగ్గర స్వేచ్ఛగా బ్రతకలేదు. ఇందాక మీరన్నారు కదా ప్రేమని పంచాను అని. నా భర్త కూడా నాకు ప్రేమని పంచారు. ఆ ప్రేమతో పాటు స్వేచ్ఛ కూడా ఇచ్చారు. అలా అంటారేంటండి మీరు? జాను, కనీసం నువ్వైనా చెప్పు, మనిద్దరి మధ్య చిలకేంటి? నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను సెక్యూరిటీ కోసం అరేంజ్ చేశాను. సెక్యూరిటీ కోసం ఇంట్లో, ఒంటింట్లో, బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరాలు పెడతారా ఎవరైనా? అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పొద్దు, మేమేం వినొద్దు. అయినా మేము ఇక్కడికి వచ్చింది నీకేదో చెప్పడానికో, నీతో ఏదో మాట్లాడడానికో, లేదంటే జాను నీకు అప్పచెప్పడానికో కాదు. నీతో ఉన్న బంధుత్వాన్ని, బంధాన్ని తెంచుకోవడానికి. అందుకే ఇక్కడికి వచ్చాం. అంటే అంటే మా అమ్మాయి నీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.